గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. ఈ డిసెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? పరిహారాలు ఏంటి గురు? వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. చూస్తున్నటువంటి ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకందరికి కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, విశ్వావసునామ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మహాలక్ష్మి అడుగుతున్నారు. మరి సింహరాశి వారికి సూర్య భగవానుడు 4-5 స్థానాలు, ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యుడు సరిగ్గా లేడు. కాబట్టి వీరికి బోన్స్కు సంబంధించినటువంటి వ్యాధులు, గతంలో ఉన్నటువంటి వ్యాధులు, ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు. ముఖ్యంగా వయస్సు పైబడ్డటువంటి వాళ్లకు అనుకోనటువంటి ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత వీరికి ఉన్నటువంటి కుజగ్రహం కూడా 4-5 స్థానాలు. ఈ డిసెంబర్ మాసంలో కుజగ్రహం కూడా అనుకూలంగా లేదు. కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనస్సు నిలకడగా ఉండకపోవడానికి అవకాశం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏమిటి అంటే బుధుడు. ఎంత సమస్య వచ్చినా నేర్పరితనంతో ముందుకు వెళ్తారు. వాళ్ళలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది ఏదైతే ఉందో అది ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత వీళ్లకు గురువు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. ఏకాదశ స్థానం అంటే 11వ స్థానంలో గురువు ఉన్నాడు. 11వ స్థానంలో ఇచ్చినంత వసతులు దేంట్లో ఇవ్వడు. మరి ఇవన్నీ ఈ గ్రహాలు బాగా లేవు కదా అంటే ఇవన్నిటిని కూడా గురుగ్రహం కంట్రోల్ చేస్తుంటాడు, బృహస్పతి. కాబట్టి గురుగ్రహం అనుకూలంగా ఉన్నాడు సింహరాశి వారికి. కానీ మళ్ళా శుక్రుడు చూస్తే మాత్రం శుక్రగ్రహం కూడా వీళ్లకు 4-5 స్థానాలలో అనుకూలంగా ఉన్నారు. ఎంత సమస్య వచ్చినా దాంపత్య సుఖజీవనం కావచ్చు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు కావచ్చు అనుకూలంగా ఉంటాయి. అందరు కూడా కలిసిమెలిసి ఉండే ఉమ్మడి కుటుంబ వాతావరణం వీళ్ళకి కనబడుతూ ఉంది. తర్వాత ఈ సింహరాశి వారికి మరి శని భగవానుడు మాత్రం 8వ స్థానంలో ఉన్నాడు. చూడండి వీళ్ళకి ఎంత, ఒక గ్రహం బాగా ఉంటే ఒక గ్రహం లాగుతూ ఉంటాడు, ముందుకు వెళ్తే వెనుకకు లాగుతూ ఉంటారు. శనిగ్రహం 8వ స్థానంలో ఉన్నప్పుడు చాలా అపమృత్యు దోషాలు వస్తూ ఉంటాయి. అంటే అనుకోనటువంటి ఆకస్మిక ప్రమాదాలు, దుర్ఘటనలు, తర్వాత వీళ్ళ బంధువులలో ఎవరో ఒకళ్ళు గతించడం దగ్గర వాళ్ళు, ఇటువంటి అన్నీ కూడా మాతృపితృ విరహవేదన ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు మరి వీరికి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వీరికి మనం ఇచ్చే సూచన ఏమిటంటే మరి రాహు కేతువులు కూడా అనుకూలంగా లేరు, 7-1 స్థానాలు. కాబట్టి నరదృష్టి దోషం ఎక్కువగా ఉంది. కాబట్టి వీరు ముఖ్యంగా 8వ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ని అనుకూలంగా పొందడానికి రావి చెట్టు కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి శనివారం కానీ మంగళవారం కానీ అభిషేకాదులు చేయించడం, తర్వాత లయకారుడైనటువంటి శివునికి మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం చేయించడం అనేది శ్రేయస్కరం. ఓకే గురుగారు, చాలా బాగా చెప్పారు. నమస్కారం.